ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే ములుపూడి నాగేశ్వరరావు గారు అయితే ఉన్నారు. చెప్పండి నాగేశ్వరరావు గారు, తాజాగా పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరతానన్న వ్యక్తి ఉన్నపళంగా యూటర్న్ తీసుకొని మళ్ళీ వైఎస్ఆర్సీపీ కండువా వేసుకోవడానికి అయితే సిద్ధమవుతున్నాడు. ఈ నెల 15వ తారీఖున అధికారికంగా వైసీపీలో జాయిన్ అవుతున్నట్టుగా ముద్రగడ గారి ప్రకటనని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ముద్రగడ వల్ల జనసేన పార్టీకి ఏమైనా నష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుందా? కాపుల్లో ఏమైనా వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉంటుందా అంటే మీరేం చెప్తారు? ఎవరైనా జాయిన్ అయ్యేది కాపు ఉద్యమ నాయకుడు అని ఇప్పుడు ఎలా అంటాం? కాపు ఉద్యమం అనేది రెడ్డిలు అంతకుముందు చెప్పాం మనం ఆల్రెడీ. కాకినాడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు, తిరుపతిలో ఉన్న కరుణాకర్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి ఆ రోజు ఆ పళ్ళేలు కొట్టేయటం కానీ ఇంకోటి కానీ ముద్రగాడిని హైక్ చేయటం కానీ చంద్రబాబుని డిమోట్ చేయటానికి కానీ ఇవన్నీ చేశారు. నువ్వు నిజంగా జాతి నాయకుడు అయితే లేక 35 సంవత్సరాల తర్వాత వంగవీటి మోహన్ రంగా పోయిన తర్వాత ఇవాళ మనకు ఒక నాయకుడు వచ్చాడే, వెళ్తావా? నాకు పదవుల మీద ఆశ లేదు, నాకు రాజకీయాలు వద్దు, నా ఇంటికి ఎవరో రావద్దు, ముఖ్యంగా కాపులు అసలు రావద్దని బోర్డులు పెట్టి రాజకీయాలకు దూరంగా ఉన్న ముద్రగడ వెళ్ళొచ్చా? ఒక సాధారణ కాపు నాయకుడిగా అడుగుతున్నా, వెళ్ళొచ్చా? నువ్వు కొట్టమంటే విజయవాడలో పల్లెలు నేను కూడా కొట్టినోడిని, నీ తరపున గట్టిగా మాట్లాడినోడిని, ఉద్యమంలో గట్టిగా నిలబడిన వాళ్ళం. ఏం పోయింది నీది? నీకు ఇస్తానన్నాడా షేరు? పవర్ ఇస్తానన్నాడా? డిప్యూటీ సీఎం చేస్తానన్నాడా? లేదు సీఎం చేస్తానన్నాడా? 26% ఉన్న కాపులు అన్నారు కదండి. మనందరం ఐక్యతగా ఉంటే బాగుంటుంది, రాజ్యాధికారం వస్తున్నారు కదండి. పవన్ కళ్యాణ్ గారిని చూడండి, ఎంత త్యాగ గుణంగా. అంతకుముందు ఇదే భార్యలు అనేవాళ్ళకి కూడా ఒక మాట చెప్తున్నాం, భార్య పిల్లలకు కూడా ఏమీ లేకోకుండా రాష్ట్రమే నాది, పేద ప్రజలే నా ఓళ్ళు అని చెప్పి ఉన్న ఆస్తులన్నీ తెగనమ్ముకుంటూ వెళ్తుంటే రేపు నా బిడ్డలకి నాకు పరిస్థితి ఏంటనే కదండి వాళ్ళు వెళ్ళిపోయింది. ఆలోచించండి. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వచ్చి పేద ప్రజల కోసం సొంత ఆస్తులు అమ్ముకుని, సొంత ఆస్తులు సినిమా డబ్బులు అవి ఇవి అన్నీ కూడా అమ్ముకుని ఇవాళ జాతీయ పార్టీ అయినటువంటి టీడీపీని కానీ జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీని కానీ నిజంగా మోస్తున్నారు. వాళ్ళకి లేదు, 0% ఉంది బీజేపీ, దిగజారిపోయి ఉంది మొన్నటి వరకు టీడీపీ. పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు వచ్చిన తర్వాతే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి టీడీపీ బతికిన సందర్భం. ఇవాళ అలాంటి మోడీకి అంత గొప్ప నాయకుడైనటువంటి చంద్రబాబుకు కూడా హెల్ప్ చేసి వాళ్ళ ప్రిఫరెన్స్ వాళ్ళకిచ్చి రాష్ట్రంలో నిలపాలని కోరుకుంటున్నాడే, నిజంగా పవన్ కళ్యాణ్ దేవుడు, సీఎం కన్నా గొప్పవాడు. ఇంతకన్నా గొప్ప పదవి ఏమి ఉండదు. కాపులు ఒకసారి ఆలోచించండి, మనకి 24 ఇచ్చింది, అది కూడా 3 తీసేశారు, ఎంపీ సీట్లు తీసేశారు. ఇది కొంచెం బాధగానే ఉంటుంది, మాకు కూడా బాధగానే ఉంది. 24 అంటేనే మొన్న బాధేసింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో అనకొండ పాము, జాతీయ పాములు ఇవన్నీ, అది వచ్చి ఇంకో 3 మింగేసింది. ఎవరు ఏం మింగినా ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు పైగా ఈ రాష్ట్రంలో ఉంటే రేపు సీఎం రేస్లో ఉంటాడేమో, ఎందుకు వచ్చింది సెంట్రల్ మినిస్టర్ ఇచ్చి సెంట్రల్గా తీసుకెళ్దామని ఎంపీగా నుంచోండి అంటున్నారు. ప్రజలందరూ నీ వెనకాల ఎందుకున్నారు పవన్ కళ్యాణ్ గారు? మాలాంటి సీనియర్ నాయకులు కూడా ఎందుకు మీరంటే మేము గౌరవంగా ఉంటున్నాం? ఒకసారి ఆలోచించండి. నేను ఏదైనా చేయగలను, నాకు స్వార్థం లేదు, నిజంగానే స్వార్థం లేదు. పుచ్చలపల్లి సుందర రామిరెడ్డి గారు రెడ్డి అనేది తీసేశాడు, ఉన్న ఆస్తులు ప్రజలకి పార్టీకి రాసేశారు. అక్కడ చూడండి, మేఘాలయలో సర్కార్ గారు 5 టర్ములు ముఖ్యమంత్రి చేసినాడు, రూపాయి ఆశించుకోకుండా పార్టీ సిపిఎం పార్టీ ఇచ్చేటటువంటి 12,000 జీతంతో బతుకుతున్నటువంటి వ్యక్తి సీఎం రిక్షాలో వస్తాడు. అట్లా ఇవాళ కుదురుద్దా? ఈ రోజుల్లో నీలాంటి మంచితనం ఎక్కడ కుదురుద్ది? నీకు ఆశ లేదయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు కాశీ నుంచి వచ్చిన సాధువే, నీకేమీ లేదు. నీకు పేద ప్రజలు బాగుంటే చాలు, కౌలు రైతులు బాగుంటే చాలు, ఆడపిల్లల మీద జరిగే దాడునాలు ఆగితే చాలు, నిరుద్యోగులకు ఉద్యోగం వస్తే చాలు అని నువ్వు టోటల్గా కన్వర్ట్ అయిపోయావు. పేద ప్రజల్ని, రాష్ట్రాన్ని ఎట్టా కొట్ట ఈ జగన్ అనేవాడిని పారదోలటానికి నువ్వు డెసిషన్ తీసుకుని ఉన్నావు. నీ యొక్క అభిప్రాయం, నీ యొక్క నీ నిర్ణయం, నీ డెసిషన్ని గౌరవించి ఎంతమంది ఉండగలుగుతారు? 13 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా నీతో నడుస్తున్న వాళ్ళు కూడా బాధేసి పక్కకి వెళ్తున్నారే. ఒకసారి ఆలోచించండి, వాళ్ళకి ఏ విధంగా రాజకీయ హోదా కలగజేయం? ఈ 20 సీట్లతో ప్రజలందరూ 26% ఉన్న కాపులు కూడా సీఎం 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 అంటే 2% ఉన్న వాళ్ళని, 3% ఉన్న వాళ్ళని, 0% ఉన్న బీజేపీ వాళ్ళని ఎంతవరకు మనం
గౌరవించడం అనేది ఒక్కసారి ఆలోచించండి. కేంద్రం వాళ్ళ చేతిలోనే ఉంది కదా. మీరు మొన్న ఒక విషయంలో కూడా చెప్పానండి, ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఏటీఎంలు మీరు తెలుగుదేశం, జనసేన భయంకరమైన ఓటు బ్యాంక్ ఉంది. 80% ఇవాళ ప్రజలందరూ మీ పక్కనే ఉన్నారు. మీ దగ్గర ఆర్థికంగా పంచడానికి నిధులు లేవు. ఇంకొకటి, కేంద్ర ఎన్నికల కమిషను విధులు చక్కగా నిర్వర్తించకపోతే మన ఈ ఓటు బ్యాంకు కూడా పోద్ది. మన ఈ ఓటు బ్యాంక్ అనే ఏటీఎం దగ్గర మనకు ఒక సెక్యూరిటీ గార్డు కావాలని మోడీ అనే గార్డుని ఒక సైనికుడిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. పెట్టుకున్నందుకు జీతంగా బీజేపీకి ఎన్ని సీట్లు అండి ఇచ్చింది? శాలరీ ఇస్తారు ఎక్కడన్నా. ఈ రాష్ట్రంలో 0% ఉన్న బీజేపీకి ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు కూడా ఇచ్చేయడం జరిగింది. ఒకవైపు మొత్తం వాళ్ళే తీసుకుంటాం జరిగింది. మీరు ఎక్కడ గెలిచారు? మీరు ఎక్కడ గెలిచారండి? ఇదే జాతీయ పార్టీ అయిన టీడీపీ బతికిన తర్వాత పవన్ కళ్యాణ్కి పెట్టిన ప్లేట్ మీల్స్లో మోడీ గారు మీరు వచ్చి మళ్ళీ సగం దెంగి తింటాం ఎంతవరకు సమంజసమండి? ఆలోచించండి. బాధతో అడుగుతున్నా, ఏ పవన్ కళ్యాణ్ గారి కార్యకర్త అయినా ఎవరైనా ఈ విషయంలో చాలా బాధపడుతున్నాం. మీకు ఇందాక చెప్పినట్టు కాశీ నుంచి వచ్చిన సాధువు నువ్వు, నీకే కోరికలు లేవు. పవన్ కళ్యాణ్ గారు నీ వెనకాల పనిచేసే కేడర్కి కోరికలు ఉంటాయి. మా ముందు దమ్ము లేనోళ్ళు రూపాయి ఖర్చు పెట్టుకుని 300 ఇచ్చి 500 ఇచ్చి మగవాళ్ళని 300 ఇచ్చి ఆడవాళ్ళని తీసుకెళ్ళి సభలు జయప్రదం చేసుకుంటున్నటువంటి ఎదవలు మా కళ్ళ ముందు కాలెత్తు తిరుగుతుంటే సమాజంలో నిజమైన హీరోలు మేమేనండి. పవన్ కళ్యాణ్ గారు నువ్వు కాదు, డూపులను పెట్టుకుని చేసుకునేది నువ్వు. డూపు లేకుండా ఫైట్లకు కూడా నిలబడి ఇదే పార్టీలతో ఇదే కులాలతో పోరాటం చేసింది 40 సంవత్సరాలుగా మా కాపు జాతి అండి. ఇక్కడ ఇవాళ చాలా బాధపడుతున్నామండి. ఏది ఏమైనప్పటికీ కూడా మేము పవన్ కళ్యాణ్ గారి బాటలోనే నడుస్తాం. పవన్ కళ్యాణ్ గారి గ్లాస్ ఉంటే వేస్తాం, లేదంటే సైకిల్కి వేయమన్నాడు కాబట్టి సైకిల్కి కూడా వేయటానికి సిద్ధంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ని మేము వదులుకోం. ఒక రోజానో, ఒక అంబటో, ఒక గుడివాడ అమర్నాథో, లేదా ఇంకో కొంతమంది పేరునో గీరునో ఈ ఎదవలు మాట్లాడినట్టు మేము మాట్లాడలేము. నేను మాట్లాడిన దాంట్లో రీజన్ ఉందో లేదో ఒకసారి ఆలోచించండి. మీకు కోరికలు లేవు. కోరికలు ఉన్నోళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. ఇంట్లో సొంత డబ్బులు తీసుకొచ్చి పెట్రోల్ కొట్టించుకుని ఎర్ర కండువా వేసుకుని అర్ధరేత్రైనా అపరేత్రైనా లేకపోతే విప్పటమైనా ఇంకొకటైనా ఎక్కడికి పడితే అక్కడికి ప్రాణాలకు తెగించి వచ్చిన వాళ్ళు ఏం కోరుకుంటారండి? ఆఖరిలో ఏం కోరుకుంటారు? మా నాయకుడు సీఎం కావాలి, మా నాయకుడు ఎమ్మెల్యే కావాలి, సెకండ్ నాయకులు మా వాళ్ళు చైర్మన్లు కావాలి, ఇంకోటి కావాలని. మీరు మీ ఒపీనియన్ అనేది ఒక్కసారి జన సైనికుల అందరికి కూడా రేపు మీటింగ్ సందర్భంగా నేను ఈ కారణాల వల్ల తీసుకున్నాను ఈ నిర్ణయం, నాతో పాటే కలిసి రండి అనేది ఒక్కటి చెప్పండి. ఆయన సుందర రామరెడ్డి గారి గురించి చెప్తూ మీకు ఆపా. సుందర రామరెడ్డి గారు అన్న ఆయన పుచ్చలపల్లి సుందర రామరెడ్డి తీసేసి ఆస్తులన్నీ పార్టీకి ఇచ్చేసాడు. అట్లాగే ఈయన కులాన్ని కూడా వదిలేసి నాకు కులం కాదు కావాల్సింది, నేనంటే అభిమానించేవాళ్ళు మిగతా కులాలని కాపు కాయండి, నాకంటూ ఆస్తి వద్దు, నా భార్య పిల్లలు ఎలా అయినా బతుకుతారు, ఉన్నాయి మొత్తం ప్రజలకే పెడతానని వచ్చేసావు. నువ్వు నిజంగా అంత గొప్పవాడివే. కానీ ఓర్పుగా ఉండాలంటే సాధారణ కార్యకర్తలు, కంటెస్టెడ్ పర్సన్స్, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశలు ఉన్నోళ్ళు, మీకోసం అనేక విషయాల్లో ఫైట్ చేసినటువంటి మన అధికార ప్రతినిధులు, అరే ఆఖరి దాకా వచ్చాం ఇప్పుడన్నా అవ్వాలి, నా వయసు కూడా అయిపోతుంది, నేను ఎమ్మెల్యే అవ్వకపోతే ఎలాగని బాధపడేటటువంటి సీనియర్ సభ్యులు కూడా ఉన్నారండి. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకోండి. అర్హత ఉన్న అలాంటి వాళ్ళకి రేపొద్దున ఎమ్మెల్సీలు ఇప్పియండి, నామినేటెడ్ పోస్టులు ఇప్పియండి. పదవులేంది ఎవరో లెక్క చేయరండి, ఎవరో లెక్క చేయరు. ఇవాళ మన పరిస్థితి అదే. నిన్నంటే లెక్క చేస్తున్నారు. నువ్వు ఎమ్మెల్యే కాకపోయినా, ఎమ్మెల్సీ కాకపోయినా, ఎంపీ కాకపోయినా నువ్వు వస్తున్నావంటేనే భయపడుతుంది అధికార పార్టీ. నువ్వు 20 మందితో అయినా కానీ అసెంబ్లీలోకి వెళ్తావని కోరుకున్నావు. ఇవాళ నువ్వు అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్కి వెళ్తున్నావు. చూడండి ఇక్కడ జరిగే కుట్రలు ఒకసారి ఆలోచించండి. పైగా నాగబాబు గారికి కూడా సీట్ లేదంట. ఏంటండి ఇది? ఎవరికి ఎట్టి చాకరీ చేయాలంటే మేము మాకెందుకండి? మీరు చెప్పారనే రంగా గారు అభిమానులు అయ్యుండి కూడా, రాధామిత్ర మండలి సభ్యులు, కాపు సంఘం నాయకులు అయ్యుండి కూడా మీరు చెప్పారనే పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు తీసుకున్న నిర్ణయాలను గౌరవించి మేము టీడీపీకి పనిచేయడం జరుగుతుంది. ప్రతి దాంట్లో ఇక ఇలా చేసుకుంటూ వెళ్తే ఎందుకు తడుస్తున్నారు మీరు? మా కష్టం ఏదో మా పడతాం.
మా పొలాలు అమ్ముకుంటాం, స్థలాలు అమ్ముకుంటాం. వ్యూహం నాకు వదిలేయండి అని చెప్పేసి ఆయన మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. వ్యూహం వదిలేయమన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాను కదండి. ఫైనల్లీ వీఆర్ సపోర్టెడ్ టు పవన్ కళ్యాణ్. ఇంకో మార్గమే మాకు లేదు, మేము ఆలోచించాం. పవన్ కళ్యాణ్ మించింది ఏదీ లేదండి. ఆయనంత నిజాయితీ పరుడు ఎవరూ లేరు. వ్యూహం ఏంటి ఇంకోటి, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనకలా నడుస్తాం. చావైనా బతుకైనా అందులో ఆలోచన లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం బాధగానే ఉంటుందండి.